కోరిన కోరికలు నెరవేర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వయంభూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను పల్లకీపై రథం వద్దకు తీసుకుని వెళ్లి రథంలో ఆశీస్సులను చేసి గోవిందనామస్మరణ మధ్య రథోత్సవం ప్రారంభించారు. రాజా మాట్లాడుతూ కోరిన వరాలను ప్రసాదించే దేవుడిగా కోరుకొండలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి తమ కోరికలను దేవునికి విన్నవించుకోవడం జరుగుతుందన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా 1,40,00,000 రూపాయలతో కోరుకొండలో శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం, 60 లక్షలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మెట్ల మార్గం పునరుద్ధరణ పనులకు, అదేవిధంగా 3.80 కోట్ల రూపాయలతో కోరుకొండలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా, కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తీర్థ మహోత్సవం ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించబడతా ఉంది. పెద్ద ఎత్తున వేల మంది భక్తుల యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రజారంజక పాలన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ప్రతి పేదవాడికి కూడా అందుతూ ఉంది. ప్రతి ఇంటికి రేషన్ తీసుకెళ్ళి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి పెన్షన్లు తీసుకెళ్ళి అందిస్తూ ఉన్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి, రాజకీయాలకి, వర్గాలకి అన్నిటికీ అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వివక్షలు అనేటువంటిది లేకుండా అన్ని సంక్షేమ పథకాలని కూడా అందిస్తూ ఉంది ప్రభుత్వం.